ఇంతవరకు ఈ సినిమా ఫీల్డ్లోనే ఇంత విశేషమైన సినిమా రాలా. చాలా గొప్ప విశేషమైన సినిమా. మన భారతదేశానికే ఇది ఒక పెద్ద విశేషమైన సినిమా. ఇటువంటి సినిమాని ప్రతి వాడు భారతీయుడిని ప్రతి వాడు చూడాల్సిందే. శివుడు అంటే ఏం చేస్తాడు, దేవుడు ఎట్లాంటి వాడు, దేవుని ఎలా కాపాడుతాడు మానవులని గొప్ప విశేషంగా తీసిన సినిమా ఈ విశేషమైన అఖండ సినిమా. ఈ సినిమాని ప్రతి వారు చూడండి. చూస్తే మన భారతదేశం ఎంత గొప్పదో, మన భగవంతుడు ఎంత గొప్పవాడో అన్నీ నిరూపించింది ఆ సినిమా. అటువంటి విశేషమైంది అఖండ తాండవం సినిమా చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా మేము బాలకృష్ణ అభిమానమైనా కానీ బాలకృష్ణ ఈ సినిమా తర్వాత సినిమాలు తీయటం ఆపేయచ్చు అన్నమాట. ఎందుకంటే మనసుల్లో ఆ విధంగా బాలకృష్ణ నటనతో మనసుల్లో ఆ విధంగా ముద్రించాడు. సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్కడ అశ్లీలత లేకుండా సమాజం గురించి, సనాతన ధర్మం గురించి, దేశ రక్షణ గురించి ఎంత చక్కగా సినిమాలో చూపించాడంటే బాలకృష్ణ నటనకి గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. బాలకృష్ణని చూస్తుంటే నిజంగా ఇంత నటుడు మనకి భారతదేశంలో ఉండటం గర్వకారణంగా మేమైతే ఫీల్ అవుతూ ఉన్నాం. సినిమా మాటికి అద్భుతంగా ఉంది. సినిమా నేషనల్ లెవెల్ సినిమా. ఇది గ్యారెంటీగా బాలకృష్ణ గారికి ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సినిమా అంటే బాలకృష్ణ సినిమా అంటే మేము ఫస్ట్ సినిమా చూసేదే. కానీ ఈ సినిమా ఏంటంటే మన హైందవ ధర్మానికి దేవుడు మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చూడదగ్గ సినిమా. బాలకృష్ణ నటన అయితే చాలా పీక్ స్టేజ్లో ఉంది, కానీ డిఫరెంట్గా ఉంది సినిమా అనేది. ఒక యాక్చువల్గా ఇది భక్తికి సంబంధించిన సినిమా. అంటే హిందువులుగా మనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా దేవుని నమ్ముకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హింస మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడవాలని సందేశం ఇచ్చిన సినిమా. చాలా బాగుంది. జై బాలయ్య. మాత్రము కాలు దగ్గరేసుకొని చూడొచ్చు, ఇబ్బంది లేదు. బాగుంటాలో మనం చేయవలసిందంతా కూడా భగవంతుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క సనాతన ధర్మం మీద ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా ఈ సినిమా తీయడం చాలా మనకు ఎంతో అదృష్టం. కాబట్టి శివపార్వతులే కాదు సకల దేవతలందరూ కూడా కలిసి ఈ యొక్క ఒకే దేవుడిగా ఉంటూ కూడా ఈరోజు శివపార్వతి ప్రతిరూపంగా ఉంటూ ఈ యొక్క సకల దేవతలు కూడా ఈ యొక్క ఆదర్శాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను.